శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అమ్మ హరిశ్చంద్రరావు గారు. నమస్కారం జవాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో త్యాగరాజు గారి గురించి మాట్లాడుకున్నాం. విలన్ త్యాగరాజు ఎందుకంటే కానీ ఆయన చాలా విద్యాధికుడు. ఎంఏ LLB మొన్నే ముక్కాముల గారు చెప్పుకున్నాం. ఆయన కూడా విలనే. అదే విలను అన్ని పాత్రలు వేశాడు. ఈయన కూడా పాత్రలు వేశాడు, బట్ ఎక్కువగా విలను. KSR దాస్ గారు బ్యాచ్ లో ప్రభాకర్ రెడ్డి గారు, జగ్గారావు, ఆనందమోహన్, త్యాగరాజు, గిరిబాబు ఈ బ్యాచ్ లేనిదే KSR దాస్ గారి సినిమాలన్నీ, యాక్షన్ సినిమాలన్నీ కృష్ణ గారితో చేసినని వీళ్ళు ఉంటారు. అదే ఓకే విషయం చెప్తున్నారు. అంటే వాళ్ళందరికీ తెలిస్తే ఈ బ్యాచ్ ఏదో ఒక పాత్రలో ఉంటారు, అన్ని కలిసే వీళ్ళంతా గ్రూప్ అనమాట. రైట్. త్యాగరాజు గారు అలాంటి పాత్రలో బాగా ఆ తర్వాత కానీ చాలా మంచి పాత్రలు కూడా వేశాడు. తండ్రి పాత్ర ఎవరు డైరెక్షన్లో, బిఎన్ రెడ్డి గారి డైరెక్షన్లో రంగులరాట్నం. ఓకే సరే మాట్లాడుకుంటే ఈయన చెడ్డ పాత్రలు వేసిన అతి మంచివాడు. ఓన్లీ క్యారెక్టర్స్ స్క్రీన్ మీద నిజ జీవితంలో అతి మంచివాడు. అసలు విలన్స్ అందరూ మంచివాళ్ళు అండి. అదే మీరు ఎప్పుడైనా తీసుకోండి, విలన్స్ అందరూ మంచివాళ్ళే. ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని 100 కోట్ల ప్రాపర్టీని కార్మికుల కోసం ఇచ్చాడు, ఆయన దానం చేశాడు. అవును. ఇట్లాంటి వాడు అంటే ప్రభాకర్ రెడ్డి గారు అన్ని మంచి క్యారెక్టర్లు కూడా వేశారు అనుకోండి. ఫాదర్ క్యారెక్టర్లు, తర్వాత క్రికెట్ కెప్టెన్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ క్రికెట్ కెప్టెన్గా కూడా చేసేవాడు ఆయన. చాలా మంచివాడు ఏమండి. తర్వాత ఈయన 1941లో ఇతిరాజమ్మ, నారాయణ స్వామి నాయుడు వీళ్ళ పేరెంట్స్, వీళ్ళు మొత్తం 6, 3 అన్నలు, ఒక అంటే ఈ వరంగల్ జిల్లా దగ్గరే పుట్టాడు ఈయన. దగ్గర నైజాం సంబంధించిన వాడు ఏమండి. 3 అన్నలు, ఒక తమ్ముడు, ఒక అక్క, వీళ్ళ ఫ్యామిలీ. అంటే మొత్తం 6 సంతానం ఈ దంపతులకి. అందరూ ఎడ్యుకేటెడ్, చదువులో నంబర్ 1. అలాగే త్యాగరాజు కూడా నంబర్ 1 ఆయన. ఓకే ఏమండి. ఈయన చేసేటప్పుడు స్కూల్లో చదివేటప్పుడే 10వ తరగతి చదివేటప్పుడే ఈయన నాటకాలు కూడా వేశాడు. ఆయన నాటకాలు కాలేజీలో వేసేవాడు. ఫస్ట్ ఆడవేషం వేసాడు ఈయన. ఫస్ట్ ఆడవేషం వేసి దాంతో ఆయన బూర్గుల రామకృష్ణ గారు చేతుల మీదుగా మంచి నటుడిగా బహుమతి కూడా పొందాడు ఈయన నాటకాలు వేసి. ఓకే. బూర్గుల రామకృష్ణ గారు కంటే చీఫ్ మినిస్టర్ చేశాడు అప్పట్లో. ఆయన ద్వారా బహుమతి పొందాడు. ఆ బహుమతి పొందిన తర్వాత ఇక సినిమాల నాటకాల్లో వేసి కాకతీయ కళా సమితి సంస్థని, నాటక సంస్థను చేర్చి దాంతో నాటకాలు వేశాడు ఆయన. ఎడ్యుకేటెడ్, డైలాగ్ బాగా చెప్తాడు, ఎడ్యుకేటెడ్ కాబట్టి ఫ్యామిలీ మొత్తం ఎడ్యుకేటెడ్ అండి ఏమండి. ఇలాంటి పరిస్థితులు ఉండగా ఒక హిందీ పిక్చర్లో ఎవరో ఈ నాటకాలు చేస్తుండగా హైదరాబాద్లో హిందీ పిక్చర్లు చెప్పిన ఫ్రెండ్స్ ద్వారా ఎవరి ద్వారా అవకాశం వచ్చింది. అవకాశం వస్తే తల్లి దగ్గర చెప్పాడు. తండ్రులు ముందు తల్లి దగ్గరే చెప్తారు. చెప్తే వెళ్తానంటే ఈవిడికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే అలిగాడు, ఆనందంటే మానేశాడు. వీడిని ఇలా కాదు కదా అని చెప్పేసి తల్లి ఏం చేసిందంటే తనే స్వయంగా వెంట పెట్టుకుని బొంబాయిలో వచ్చింది హిందీ పిక్చరు, బాంబేలో. వీడు వింటలేదు. కానీ తల్లి మనసు ఊరుకోదు కదా పాపం. ఎలాంటి కోరిక కోరినా కూడా అది నెరవేర్చడానికే తల్లిదండ్రులు చూస్తారు. ఇందులో మనం అర్థం చేసుకోవాలి, చాలామంది అర్థం చేసుకోవాల్సింది కూడా అంతే. పేరెంట్స్ అంటే ఎలా ఉంటారనేది. అప్పుడు ఏం చేసిందంటే ఈయన కొడుకుని తీసుకుని, మనకి హైదరాబాద్ నుంచి హిందీ ఆర్టిస్ట్ అయిన వాళ్ళలో పైడిరాజు జయరాజ్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా పాపులర్ హీరో. ఓకే. ఆయన హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు బాంబేలో. వీళ్ళకి బంధువు, ఈ ఇతిరాజమ్మ వారికి త్యాగరాజు గారి తల్లికి బంధువు. చిన్నగా తీసుకెళ్ళి బాంబేలో వాళ్ళ ఇంట్లో దిగింది ఈవిడ. కొడుకుని తీసుకెళ్ళి కొడుకుని అక్కడ హాల్లో పెట్టి రూమ్లోకి తీసుకెళ్ళి, నానా ఈడేమో చాలా మూర్ఖ పట్టుపడుతున్నాడు, ఇప్పుడు సినిమాల్లో దిగాడు అనుకో, కనీస చదువు కూడా లేకుండా ఎట్లా 10వ క్లాస్ చదివాడు, కనీస చదువు లేకుండా వీడు ఇప్పుడు సినిమాల్లోకి వెళ్తే వీడి లైఫ్ ఒకవేళ సినిమాలో సక్సెస్ అయితే ఓకే, రాకపోతే ఏంటి జీవితం ఏమైపోద్ది అంచేత నేను చెప్తే వింటల్లా.
వాళ్ళ నాన్న చెప్తే వింటలే. అంచేత కొంచెం నువ్వు చెప్పి వాడిని డైవర్ట్ చేసేయి అని చెప్పేసి నువ్వు చెప్తే వింటాడు అని చెప్పి రహస్యంగా సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేసుకుంది ఆవిడ, చెప్పింది ఆవిడ జయరాజ్ గారికి. జయరాజ్ గారు పాపులర్ ఆర్టిస్ట్ అక్కడ, చాలా వందల సినిమాలు వేశాడు ఆయన, హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు. ఏమండి అది చెప్పినప్పుడు అప్పుడు కూర్చోబెట్టి, చూడు నేను వచ్చాను కదా ఇక్కడ బాంబేకి, ఈ ఒక సినిమా వరకు మురిపిలాగా ఉంటుంది, ఆ తర్వాత నేను చాలా ఇబ్బందులు పడ్డాను. తన మీద వేసుకున్నాడు ఆయన, చాలా ఇబ్బందులు పడ్డాను, అంచేత ముందు చదువు ఫినిష్ చేసేయి. చదువు ఉందనుకో, సపోజ్ ఇక్కడ ఫెయిల్ అయిపోతే నాకు చదువు లేదు కాబట్టి ఏం చేశాను, నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది, జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు వేసాను. ఇలా చెప్పాడు ఆయన కొంచెం టర్న్ చేసి. నిజంగా అది కాదు అయింది అదేలే, కానీ ఆయన టర్న్ చేశాడు. అంచేత నాకు చదువు లేదు కాబట్టి ఏం చదువు ఉంటే అప్పుడే వచ్చేసి ఏదైనా జాబ్ చేసుకుని ఏదైనా మంచి ఈ పాటికి ఆఫీసర్ అయ్యేవాడిని. అంచేత నువ్వు ఒక పని చేయి, నేనున్నాను ఇక్కడ, నీకు నువ్వు ఆర్టిస్ట్గా అవ్వాలనుకుంటే నేనున్నాను, నీకు సపోర్ట్ చేస్తా, నువ్వు ప్రస్తుతం వెళ్ళి సపోర్ట్ చేయి. ఈ సినిమాలన్నీ ఇప్పుడు ఇవి ఉన్నాయి చూసావా, ఇవన్నీ పెద్ద లెక్కలో పెట్టుకోబాకు, ఏదో చిన్న ఒక చోట నిలబడే వేషం ఇస్తారు, ఇవన్నీ నాకు అనుభవాలు. అంచేత నా అనుభవాలు నీతో షేర్ చేసుకుంటున్నాను. నువ్వు వెళ్ళి బాగా చదివి ఒక రేంజ్లో చదివిన తర్వాత నీకు డెఫినెట్గా చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత, నాది గ్యారంటీ. అంచేత చదవకుండా ఊరికే ఇక్కడ చదువు కూడా అవసరమే, పెద్ద ఆర్టిస్ట్ కావాలంటే చదువు కూడా చాలా అవసరం, అందుకని వెళ్ళిరా అని చెప్పి చదువు యొక్క ఇంపార్టెన్స్ చెప్పి తిరిగి పంపించాడు తల్లితోటి. సరేనమ్మా ఆయన ఏదో చెప్తున్నారు, నేను వచ్చి చదువుకుంటానని చెప్పేసి అప్పుడు డిగ్రీ చేసి లా చదివి ఆ తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఎంఏ కూడా చదివేశాడు. చదువులో అంత ఇంట్రెస్ట్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక రేంజ్ హైట్ వచ్చాడు, మంచి పర్సనాలిటీ ఉన్నాయి. అంచేత ఒకసారి ఏదో పని మీద మెడ్రాస్ స్నేహితుడు రమ్మంటే మెడ్రాస్ వెళ్ళాడు. మెడ్రాస్ వెళ్తే ఆ స్నేహితుడికి మ్యూజిక్ డైరెక్టర్ చాతన్య చలపతిరావు గారు తెలుసు. జనరల్గా అప్పుడు పర్సనాలిటీ బాగుంటే ఏం చేస్తారంటే, నువ్వు సినిమాల్లో పనికి వస్తావని చెప్పడం పరిపాటి, స్నేహితులైనా కానీ ఎవరైనా కానీ వెనకది. అంచేత ఇతను చూడంగానే, పర్సనాలిటీ చూడంగానే, హైట్ చూడంగానే నిన్ను చోట తీసుకెళ్తానుండు, నీకు ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి అని తాతన్య చలపతిరావు గారు పరిచయం చేశాడు. ఓకే, ఆయనకి తాతన్య చలపతిరావు గారు తెలుసు బాగా. అదే అప్పుడు తాతన్య చలపతిరావు గారు మంచి మనిషి అని ఎన్టీఆర్తో సినిమా ప్రత్యేగాత్మగా తీస్తున్నారు. ఎన్టీఆర్తో ప్రత్యేగాత్మ గారు మంచి మనిషి అనే సినిమా తీస్తున్నాడు. అందులో ఎన్టీఆర్ దొంగ, ఆ దొంగల నాయకుడి కింద ఈ పర్సనాలిటీ చూడంగానే తాతన్య చలపతిరావు గారు ఏమన్నారంటే, ఆయన అచ్చం ఆర్నాగేశ్వరరావులో ఉన్నావు నువ్వు, మరో ఆర్నాగేశ్వరరావు వచ్చాడు ఇండస్ట్రీకి అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి పరిచయం చేశాడు ప్రత్యేగాత్మ గారికి. అప్పుడు వచ్చిన వెంటనే దొంగల నాయకుడిగా వేషం ఇచ్చాడు ఆయన ప్రత్యేగాత్మ గారు. తర్వాత ఈయన కూడా ఒక అవగాహనతో చదువుకున్నాడు కాబట్టి, అవగాహనతో చెప్పిన వెంటనే అర్థం చేసుకుని క్యారెక్టర్ని, ఆ పాత్రను అర్థం చేసుకుని నటించి ఎన్టీ రామారావు గారి పక్కన ధైర్యంగా నటించాడు. ఓకే, చాలా మంచి పేరు వచ్చింది. ఈ నటించిన విధానం చూసిన తర్వాత తెలిసింది, ఒకసారి ఒక సినిమాలో యాక్ట్ చేస్తే అందరికీ తెలుస్తుంది, ఎంక్వైరీ చేస్తారు కదా. అవును, ఈ ప్రొజెక్షన్స్ అయినప్పుడు కూడా ఫలానా ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడే వార్తలు వెళ్ళిపోతాయి ఇండస్ట్రీకి, ఫలానా కొత్త ఆర్టిస్ట్ వచ్చారు, చాలా బాగా చేస్తున్నాడు అని. అలా వెళ్ళిన వార్తల్లో గుత్తా రామినేడు గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన బొబ్బులు యుద్ధం అనే సినిమా తీస్తున్నాడు. ఆయన బొబ్బులు యుద్ధం అనే సినిమా తీస్తూ అందులో వీరభద్రుడు క్యారెక్టర్ ఒకటి ఉంది. దానికి ఈయన పిలిచి చాలా ఒత్తు జుట్టు, నువ్వు గుండు చేయించాలి అబ్బాయి అన్నాడు. గుండు చేయించాలా సార్ అని చెప్పి ఒకసారి ఆయన డౌట్ పడి, గుండు అంటే ఇంత ఏముందయ్యా, 3 నెలల సినిమా షూటింగ్ అయిపోద్ది, తర్వాత మంచి క్యారెక్టరు, త్రూ అవుట్ క్యారెక్టరు, అంచేత ఆ గెటప్ అది చూసేటప్పటికి, ఆ మీసాలు గుండు ఉండేటప్పటికి చాలా బాగుంటుంది నీకు అని చెప్పి ఒకసారి ఆలోచించుకో అన్నారు. సరే 3 నెలలు అయిపోద్ది కదా, ఎలాగని తిరుపతి వెళ్ళినా కూడా మనం గుండు చేస్తే 3 నెలలు వచ్చేస్తుంది కదా జుట్టు అని చెప్పేసి ఒప్పుకున్నాడు ఆయన. తీరా చూస్తే కమిట్ అయ్యాడు. కమిట్ అయిన తర్వాత సినిమా షూటింగ్ పూర్తి కాల, రోజు గుండు చేయాలి, దానికి షూటింగ్ ఉన్న రోజులు గుండు చేయాలి. అలా గ్యాప్లో 14 నెలలు పట్టింది ఆ సినిమా ఫినిష్ అయ్యి. మంచి క్యారెక్టరే. ఓకే,
కానీ గుండు. కానీ గుండు అదేలే. అంటే రోజు గుండు చేయాలి అది. అదే ఒక ఇంటికి కూడా ఉండడానికి వీల్లేదు, మళ్ళీ చేంజ్ ఓవర్ ఉండడానికి వీల్లేదు, రైట్ కంటిన్యూటీ. కంటిన్యూటీ. అంటే అలాగా ఆ సినిమా 14 నెలలు పట్టింది. సరే సిన్సియర్గా చేశాడు. ఆ సిన్సియారిటీ అతను పే చేసింది. త్యాగరాజు గారు ఏమీ ఇది చేయకుండా ఒక క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడి దాన్ని త్యాగం చేసి జుట్టే ఉంది, కెరీర్ ముఖ్యం అనుకున్నాడు, ఆ సినిమా చేశాడు ఆయన. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఈయన ఎవరు దృష్టిలో పడ్డాడు? వాహిని వారు బిఎన్ రెడ్డి గారు దృష్టిలో పడ్డాడు. బిఎన్ రెడ్డి గారు రంగుల రాట్నం అనే సినిమా తీస్తున్నాడు ఆయన. చంద్రమోహన్ హీరోగా పరిచయం, వాణిశ్రీ తండ్రిగా చాలా సాఫ్ట్ క్యారెక్టర్, తండ్రి క్యారెక్టరు, మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన. దాంట్లో నడిరే జాములో స్వామి పాట ఉంది కదా, ఆ పాట పాడేది ఈ వాణిశ్రీ తండ్రిగా ఇచ్చాడంటే ఇక దానికి అంటే సాఫ్ట్ క్యారెక్టర్ కూడా వేయగలడు అని చెప్పి మొట్టమొదటే ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఫస్ట్ దాంట్లో విలనం, తర్వాత వీరభద్రుడు క్యారెక్టర్ ఒక టిపికల్ క్యారెక్టర్, హిస్టారికల్ క్యారెక్టర్, ఆ తర్వాత సాఫ్ట్ క్యారెక్టర్. సో వచ్చిన మొదట్లోనే 3 చిత్రాల్లోనూ ఈయన ఇదైపోయింది. ఇక తర్వాత విఠలాచారి గారి దృష్టిలో పడ్డాడు. కాంతారావు గారికి ఆపోజిట్గా జానపద చిత్రాలు విపరీతంగా ఇదైపోయింది. తర్వాత ఆయన రామారావు గారితో తీసిన చిక్కడు దొరకడు, గండికోట రహస్యం వగైరా చిత్రాలన్నింటిలో, కాంతారావు గారి చిత్రాల్లోనూ ఏదో ఒక క్యారెక్టరు. అంటే ఆ పర్సనాలిటీ, అంత పర్సనాలిటీ గల ఆర్టిస్టులు అప్పట్లో ఒక ఆర్నాగేశ్వరరావు ఉండేవారు. అప్పుడు తర్వాత ఈయన వచ్చాడు. ఈయన తర్వాత కృష్ణ గారి దృష్టిలో పడ్డాడు ఈయన, పద్మాలయ కృష్ణ గారి దృష్టిలో. ఇక ఆ యాక్షన్ సినిమాల్లో కేఎస్ఆర్ దాస్ గారు ఎక్కువ చిత్రాలు డైరెక్ట్ చేసింది. ఆయన దృష్టిలో పడి ఆ విలన్ గ్యాంగ్లో ఈయన్ని విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ ప్రమోట్ చేశాడు ఈయన. మోసగాళ్ళకు మోసగాడు, మంచివాళ్ళకు మంచివాడు, జేమ్స్ బాండ్ 007, ఇలాగా దాస్ గారి చిత్రాలన్నిటి, యాక్షన్ చిత్రాలు అన్నింటిలో ఉన్నాడు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా నేను ఈ గ్యాంగ్ అందరూ కంటిన్యూస్గా ఉండేవాడు దాస్ గారి చిత్రాలు. దాసు గారు కృష్ణ గారి చిత్రాలు ఎన్ని చేశారో అన్ని చిత్రాల్లోనూ ఈయన ఇది ఉండేవాడు. తర్వాత శ్రీకృష్ణాంజనేయ యుద్ధంలో నరకాసుడిగా వేశారు. తర్వాత బాబు గారి సీతా కళ్యాణ చిత్రంలో కూడా త్యాగరాజు గారిని తీసుకుని ఒక క్యారెక్టర్ ఇచ్చారు. సో ఇలాగా అన్ని చిత్రాల్లో చేస్తూ 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 చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అంటే అటు విలను చేస్తున్నారు, ఇటు మంచి చేస్తున్నారు. తర్వాత పాప కోసం చిత్రంలో చేశారు ఆయన. తర్వాత పాడవే భారతీయుడు అనే దీంట్లో 3 పాపను పెంచుకుంటారు. ఆ సెంటిమెంట్ క్యారెక్టర్స్ కూడా చేశారు త్యాగరాజు గారు. మా చిత్రాలు పాడవే భారతీయుడు అని గురువు గారు తీసిన చిత్రాలు. తర్వాత విశ్వనాథ నాయకుడిలో ఒక రాజు కింద చేశాడు ఆయన, ఒక మహారాజు కింద. సో ఇలా చిత్రాలు డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ 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 ఉన్నారు. కొంతకాలం తర్వాత ఈ గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత ఈయనకి వేషాలు రాలే. అంటే దాసు గారి చిత్రాలు తగ్గిన తర్వాత, విలన వేషాలు తగ్గిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఉన్నప్పుడు ఏం చేశారు ప్రభాకర్ రెడ్డి గారు, వదిలిపెట్టకుండా వీళ్ళ స్నేహబంధం ఉంది కదా, గాంధీ పుట్టిన దేశం అనే సినిమా చేస్తున్నప్పుడు త్యాగరాజు గారిని ఒక మంచి వేషంలో ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన మళ్ళీ. ఇప్పుడు తర్వాత కృష్ణ గారిది ఒక విషయం చెప్పాలి. బ్రిటిష్ వాళ్ళు అల్లూరి సీతారామరాజులో చాలా మంచి క్యారెక్టర్ వేశాడు ఆయన. బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ ఆఫీసర్గా ఆ స్లాంగ్ మాట్లాడుతూ చాలా మంచి క్యారెక్టర్ వేశాడు. అలా వేస్తున్న తర్వాత కొన్ని అవకాశాలు తగ్గిన తర్వాత గ్యాప్లో ఆయన వదిలిపెట్టకుండా ప్రభాకర్ రెడ్డి గారు పిలిచి గాంధీ పుట్టిన దేశం అనే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్తో మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశారు ఈయన. కొన్ని సినిమాలు మళ్ళీ లైన్లో పడ్డాడు. లైన్లో పడిన తర్వాత సినిమాలు చేసుకుంటూ వస్తుండగా ఆ తర్వాత కొన్ని సినిమాలు తగ్గినాయి. టోటల్గా ప్రొడక్షన్స్ తగ్గిన తర్వాత ఈ గ్యాంగ్ వేషాలన్నీ తగ్గిపోయిన దగ్గర దాదాపుగా అప్పటికే 500 సినిమాలు వేశారు. 500 సినిమాలు వేశారు. అంటే వీళ్ళు లేని సినిమాలు లేవంటే చూడండి, కృష్ణ గారు ఎన్ని సినిమాలు చేశారో అన్ని సినిమాల్లోనూ ఈ త్యాగరాజు గ్యాంగ్ ఉంటారు. ప్రభాకర్ రెడ్డి గారండి జగ్గారావు అని ఉండేవాడు, విలన్ వేషాలు అందరూ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఆనందమోహన్ అని పొడుగ్గా ఉంటాడు, 6.5 అడుగులు. గిరిబాబు, త్యాగరాజు, వీళ్ళందరూ 5గురు విలన్ గ్యాంగ్ అనమాట మొత్తం. సత్యనారాయణ గారు కూడా ఉంటారు. ఈ సత్యనారాయణ గారి బ్యాచ్లోనూ వీళ్ళు ఉంటారు. అంచేత ఏ సినిమాలు చేసినా, యాక్షన్ సినిమాలు చేసినా, దాసు గారు చేసినా, విఠలాచార్య గారు చేసినా ఈ బ్యాచ్ తోటి ఎక్కువగా సినిమాలు చేసేవాళ్ళు. వీళ్ళందరూ కావాలి అక్కడ పాత్రలకి. ఒక విలన్ మంత్రి గానో, లేకపోతే విలన్ సేనాధిపతి గానో, లేకపోతే ఒక దుర్మార్గుడు గానో,
లేకపోతే ఇలాగా మాంత్రికుడుగానో ఇట్లాగా వేషాలు అనేక రకమైన వైవిధ్యమైన వేషాలన్నీ వేశారు త్యాగరాజు. త్యాగరాజు కొంత తగ్గిన తర్వాత రెస్ట్ తీసుకుందామని, డయాబెటిక్ అటాక్ అయ్యి రెస్ట్ తీసుకుందామని హైదరాబాద్ వచ్చి అన్నగారింట్లో ఉన్నాడు. అందరూ ఆల్ ఎడ్యుకేటెడ్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, ఎందుకంటే అందరూ ఎడ్యుకేటెడ్, చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. ఇక పర్సనల్ విషయానికి వస్తే ఈయన తన అక్కగారి కూతురు చేసుకున్నాడు. అక్కగారిని కూతురు చేసుకున్న పిల్లలు కలగలేదు. దాదాపుగా 5-6 సంవత్సరాల పిల్లలు కలగకపోతే ఏం చేశారంటే అన్నగారి కొడుకు కూతురు ఉన్నారు, కొడుకుని దత్తత తీసుకున్నాడు. కొడుకుని దత్తత తీసుకుని పెంచుతూ వాళ్ళ కూతురుని కూడా ఈయనే చూసుకున్నాడు, పెంచుతాడు. చూడండి ఎంత మంచివాడు. కొడుకుని దత్తత తీసుకున్నాడు, పిల్లలు పుట్టలేదని దత్తత తీసుకుని పెంచుతూ కూతురు భారం వాళ్ళకు కూడా ఎందుకని అన్నయ్య గారికి తన సినిమా ఆర్టిస్ట్గా చాలా బాగున్నాడు కదా, అంచేత ఆ బర్త్డేని కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఆ బర్త్డేని కూడా ఉండకూడదని ఆ కూతురు బాధ్యత కూడా తను తీసుకుని ఆ అమ్మాయికి ఏం కావాలన్నా ఈయనే చూస్తాడు. ఇంతేకాదు ఎవరికి ఏది కావాలన్నా కూడా ఆయన సహాయపడేవాడు ఎక్కువ కూడా. అంటే మనం విలన్ వేషాలు వేసే వాళ్ళ గురించి చాలా ఇదిగా చెప్పుకుంటాం కదండి, ఒరిజినల్గా అయితే చాలా మంచివాళ్ళు వాళ్ళు, అది చెప్పడమే నా ఉద్దేశం. ఎవరైనా కానీ ఇక్కడ ఇంకోటండి, ఈయన లాయర్ ప్రాక్టీస్ అనేది చేయలే అసలు. అదే ఇక సినిమా ఇప్పుడు ఆయనకి సినిమా తప్పింది, కానీ ఆయనకి ఇది ఉండబట్టి మెడ్రాస్ వెళ్ళాడు. మెడ్రాస్ వెళ్ళకపోతే అది వరకే కాదు, మళ్ళీ దీని గురించి ఆలోచించలే. అంటే ఇక ఒక స్థాయి వచ్చి చదివిన తర్వాత తల్లి కూడా అడ్డు పెట్టాల. ఇలా చూసుకుంటూ రెస్ట్ తీసుకుంటుండగా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది ఈయనకి, ఈ డయాబెటిక్ వల్ల. డయాబెటిక్ ఉండగా కూడా ఆయన ఏం చేసి ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన చక్కెరకి వెళ్ళి బాగా తింటున్నాడు. ఆయన ఇదేంటంటే మీరు డయాబెటిక్ అంటారు సార్, ఏముంది ఏ తిన్నా ఏం అవదు అని ధైర్యంతో ఉన్నాడు. కొంచెం ఫ్రూట్స్ బాగా తినేవాడు ఆయన. నేను వెళ్ళినప్పుడు ఒకసారి చూశాను నేను, మీరు షుగర్ అంటున్నారు మరి తీస్తున్నారు, నువ్వు కూడా తినొచ్చు అన్నాడు. నాకు షుగర్ ఉందండి నేను తిన్నాను అని చెప్పాను. ఒకసారి డేట్స్ కోసం వెళ్తే ఇలా అంటే ఒక ఇన్సిడెంట్ చెప్పుకుంటే, అంటే నిర్లక్ష్యం చేయకూడదు అంటానికి చెప్తున్నాను ఈ మ్యాటర్. షుగర్ వచ్చినప్పుడు ఎవరైనా నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను, అంతే తప్ప ఇంకో విధంగా కాదు. ఇలాగా రెస్ట్ తీసుకుంటుండగా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తుండగా ఆయన చనిపోయాడు. దారి మధ్యలో చచ్చిపోయాడు. బ్రాడ్ డెడ్ అని వాళ్ళు డిక్లేర్ చేశారు. సో ఆయన వయసు 50 సంవత్సరాలు, తక్కువ వయసు. అంతకంటే దారుణమైంది ఆర్ నాగేశ్వరరావు 33 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆయన గురించి చెప్తాను రేపు. అంటే వీళ్ళందరూ హైదరాబాద్కి చెందిన వాళ్ళు. ఆర్ నాగేశ్వరరావు కూడా సికింద్రాబాద్కి చెందినవాడే. హైదరాబాద్కి చెందిన 2 విలన్స్ అతి చిన్న వయసులో చనిపోయారంటానికి ఇది త్యాగరాజు గారు ఒక ఉదాహరణ. ఆయన ప్రభాకర్ రెడ్డి గారు కూడా హైదరాబాద్కి చెందిన వారే. ఆయన కొంచెం ఏజ్లోనే పోయారు. బట్ అతి చిన్న వయసులో పోయిన వాళ్ళలో ఆర్ నాగేశ్వరరావు నెంబర్ 1, నెక్స్ట్ త్యాగరాజు గారు, 3 ప్రభాకర్ రెడ్డి గారు. హైదరాబాద్కి చెందిన వాళ్ళు విలన్స్లో, విలన్ వేషాలు వేసి అంటే అన్ని రకాల పాత్రలు వేసిన వాళ్ళు. సో ఇది త్యాగరాజు గారు తను వేసిన పాత్రకు న్యాయం చేసి విద్యాధికుడయ్యి ఆయన తర్వాత క్రికెట్లో కూడా కెప్టెన్గా చేసి తల్లి మాట విని చదువుకుని ఆ చదువులో సార్థకత సాధించి ఆ తర్వాతే తల్లి కోరిక తీర్చిన తర్వాతే తను పర్మిషన్ తీసుకుని మెడ్రాస్ వెళ్ళాడు. అది ఇందులో చెప్పుకోవాల్సింది. అంటే తల్లి మాట ముందు కాదన్నా కూడా తర్వాత తల్లి ఎందుకు చెప్పిందో అనుకుని ఆలోచించి చదివి తల్లి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ చదివాడు. పర్సనల్ లైఫ్ లో పిల్లలు అనేవాళ్ళు పిల్లలు లేకపోవడం అంటే దురదృష్టం మనం చెప్పలేమండి. ఇది ఇంచేదంటే తర్వాత తన సంపాదించినంత వాళ్ళకే ఇచ్చాడు పిల్లలకి. ఎక్కువగా మొత్తం మేజర్ గా ఈయన కెరీర్ మొత్తం చూసుకుంటే విలన్ క్యారెక్టర్లే కదండి. మొత్తం మేజర్ విలనే అంటే 80% విలను. అదే ఎక్కడన్నా ఒక ఇది తప్ప. ఇప్పుడు జానపదాల్లో వేస్తే బ్యాడ్ క్యారెక్టరే, ఒక బ్యాడ్ సేనాధిపతో బ్యాడ్ మంత్రో ఏదో బాగా ఇదే వేసేవాడు. తర్వాత ఈ కౌబాయ్ సినిమాల్లో వేస్తే విలనే, ఈ టోపీలు కృష్ణ గారితో మంచివాళ్ళకి మంచివాడు, మోసగాళ్ళకి మోసగాడు, ఇవన్నీ విలన్సే. తర్వాత ఈయన రామారావు గారితో చిక్కుడు దొరకడు ఈ సినిమాలను వేశారు కదండి, గడ్డికోట రహస్యం, దాంట్లోనూ విలనే, సేనాధిపతి బ్యాడ్ సేనాధిపతి బ్యాడ్ మంత్రో
ఇలా వేషాలు వేశారండి. మీరు ఎన్ని సినిమాలు చేశారు ఎంతోటి నేను దాదాపు 4-5 సినిమాలు చేశాను. చేశారు? ఆ, ఓకే పాడవై భారతీయులలో చాలా మంచి క్యారెక్టర్. ఓకే. ఒక పిల్లని తెచ్చి దొంగలు పెంచుకుంటారు, దొంగల క్యారెక్టర్. ముగ్గురు దొంగలు వచ్చి పాపను పెంచుకుంటారు వాళ్ళు. ఓకే ఓకే. నేను విశ్వనాథ నాయకుడిలో కూడా ఒక రాజు వేశాడు. ఆయన చోళరాజు ఏదో చోళరాజు కాదు, ఇంకో రాజు ఏదో వేశాడు ఆయన. రాజు క్యారెక్టర్ వేయించాను. ఓకే ఓకే. తర్వాత ప్రతి దాంట్లోనూ సినిమాల్లో వేశారండి ఇది త్యాగరాజు గారు. అంచేత నేను నా సొంత సినిమాలో ఎక్కువ పోలీస్ క్యారెక్టర్ వేశారండి ఆయన. అది ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈయన హైట్కి తగ్గ పోలీస్ క్యారెక్టర్, ఎస్పీ, డిఎస్పీ, ఐజీ ఇలా క్యారెక్టర్లు ఎక్కువ వేశారు. నా దాంట్లో నేను ఎస్పీ క్యారెక్టర్ వేయించాను. అదే అయితే దొంగ లేదంటే పోలీసు. పర్సనాలిటీ హెల్ప్ చేసిందండి. పర్సనాలిటీ హెల్ప్ చేసింది. అంటే ఒక ఆర్టిస్టు అన్ని క్యారెక్టర్కి సరిపోతాడంటే అది ఒక పరిపూర్ణమైన ఆర్టిస్ట్ కింద చెప్పుకోవాలి మనం. ఒకటి పర్సనాలిటీ, ఆహార్యం, ఒక ఫిజిక్, ఆహార్యం, ఫేసు, ఎక్స్ప్రెషను, ఇవన్నీ దాని ప్రకారం మార్చుకోగలిగిన వాడే సరైన నటుడు. అది వీళ్ళందరూ అది దాంట్లో పరిపూర్ణ సాధించారు. త్యాగరాజు కానివ్వండి, ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ఆర్ నాగేశ్వరరావు కానివ్వండి. ఆర్ నాగేశ్వరరావు కొంచెం అది చేశారు. అదే త్యాగరాజు గారు.